జూలై మాసంలో 7, 8 తేదీల తరువాత తులారాశి వారి జాతకులు మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి. ఎందుకంటే గోచర రీత్యా ఇటువంటి మార్పులు అయితే కలగబోతున్నాయి. చాలా వరకు కూడాను రాహువు యొక్క ప్రభావం రీత్యా ఇబ్బందులు ఈ తిథుల్లోనే ఎదుర్కోబోతున్నారు. ఈ తిథులు అస్సలు కలిసి రాకపోగా మానసిక ప్రశాంతత కోల్పోయేలాగా చేస్తాయి. వచ్చే సమస్యలు ఎలా ఉంటాయంటే, ఒక సమస్య ముగిసిపోయిందంటే ఇంకొక సమస్య వస్తుంది. అది వృత్తిపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు. మీరు మానసికంగా కూడా సమస్యలు ఎదుర్కోవచ్చు. ఉన్నది లేనిది, లేనిది ఉన్నట్లుగా చిత్రీకరించే ప్రయత్నము జరగొచ్చు. మిమ్మల్ని మోసం చేసే వారి సంఖ్య కూడా పెరగొచ్చు. మీ మనసు అశాంతికి లోనవుతుంది. సంతాన పరంగా కూడా కాస్త చిక్కులు కనిపిస్తున్నాయి. ఇక్కడ చెప్పుకోదగ్గ ఇంకొక అంశం ఏమిటంటే, ఈ యొక్క అంశం గురించి మనం చెప్పుకోవాల్సింది లాభసాటిగా మీ రంగాల్లో ఉండబోతుంది. కానీ ఆ యొక్క లాభాన్ని నిలుపుదల మీరే చేసుకోవాలి. ఖర్చులు అధికంగా కనిపిస్తున్నాయి. ఆకస్మిక ధన ప్రాప్తి ఉన్నా ఎదుటి వ్యక్తి యొక్క మాటల మీద శ్రద్ధ పెట్టకుండా ఉంటే అపజయానికి దూరంగా ఉండొచ్చు. నిత్యం శివారాధన చేసుకోండి. ఇంకా ఇతరత్రా ఎటువంటి సందేహాలు సమస్యలు ఉన్నా ఒక్కసారి మా గురువు గారిని సంప్రదించండి.